హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో సోలో లెవెలింగ్ రాగ్నారాక్ మాన్హ్వాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ రాగ్నారాక్ వీడియోలో సుహో పిరమిడ్ టైప్ డంజన్ లోని బాస్ ని చంపి ఆ ముద్ది ఫ్రీ చేస్తాడు. దాని తర్వాత సుహో ఆ ముద్ది షాడో డంజన్ లో వదిలేసి తిరిగి కొరియాకి బయలుదేరతాడు. సుహో తిరిగి కొరియాకి వెళ్లడం కోసం రీయూజింగ్ టికెట్స్ ని బుక్ చేసుంటాడు. సుహో ఇప్పుడు ఇందాకటి డంజన్ ని క్లియర్ చేసి తను అనుకున్న ర్యాంకుకి రీచ్ అయి ఉంటాడు. ఇక లాస్ట్ వీడియో ఎండ్ లోనే మనం ఆ కిడ్ ని చూస్తాం. వాడు ఉమెన్ హీరో గిల్డ్ నుంచి ఒక డంజన్ ని గుంజుకొని ఆ డంజన్ లోకి ఎంటర్ అయి ఉంటాడు. ఇక అక్కడితో మన లాస్ట్ వీడియోని ఎండ్ చేసుకొని ఉంటాం. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనం కొరియాలోని ఎయిర్పోర్ట్ ని చూస్తాం. అక్కడే కార్ పార్కింగ్ ఏరియాలో ఒక రెడ్ గేట్ ఉంటుంది. ఈ గేట్ నే ఆ కిడ్ హ్యూమన్ హీరో గిల్డ్ నుంచి గుంజుకొని ఉంటాడు. ఆ గేట్ నుంచి చాలా ఎక్కువ మాన బయటకు వస్తూ ఉంటుంది. ఆ గేట్ ని అలానే వదిలేస్తే ఖచ్చితంగా డంజన్ బ్రేక్ అవుతుంది. అక్కడే ఆ గేట్ ముందు మనం ఆ కిడ్ ని చూస్తాం. ఆ గేట్ ముందు ముగ్గురు అంటర్స్ ఉంటారు. అప్పుడు ఆ కిడ్ వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళతో అంటర్ అసోసియేషన్ కి ఆ గేట్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదని రిపోర్ట్ ని పంపిస్తాడు. ఎందుకంటే అంటర్ అసోసియేషన్ ని ఆ గేట్ ని క్లియర్ చేయడానికి రాకుండా ఆపడం కోసం. ఇక అప్పుడే ఆ కిడ్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసింది. ఆ రెడ్ గేట్ బ్రేక్ అయ్యి అందులో నుంచి మ్యాజిక్ బీస్ట్లు బయటకు వస్తాయి. ఈ అపోస్టల్స్ ని క్రియేటర్స్ క్రియేట్ చేశారు. అందుకే ప్రతి అపోస్టల్ వాళ్ళ క్రియేటర్ కోరికని తీర్చడం కోసం నేనంటే నేనని కొట్టుకొని సచ్చంటారు. వీళ్ళంతా వాళ్ళ క్రియేటర్స్ కోసం వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయరు. అప్పుడే ఒక రోజు ఆ కిడ్ వాళ్ళ క్రియేటర్ రీఇన్కార్నేషన్ కప్ ఇచ్చి మాస్టరే లేని వరలుని సొంతం చేసుకోమని చెప్పుంటాడు. దాంతో ఈ అపోస్టల్స్ అంతా వాళ్ళ క్రియేటర్ కోరికని నెరవేర్చడం కోసం తోక ఊపుకుంటూ కట్టుకొని అందరూ వెళ్తారు. ఇక్కడ వీళ్ళంతా చాలా స్ట్రాంగ్, అలాగే ఎక్కువ మానతో ఉంటారు. అందుకే వీళ్ళంతా మన వరల్డ్కి వచ్చేసరికి చాలా సమయం పట్టుంటుంది. అయినా ఎలాగోలా తిప్పలు పడి మన వరల్డ్కి చేరుకోగలుగుతారు. కానీ జిన్ను రూపంలో యముడు వాళ్ళకి స్వాగతం పలకడం కోసం వాళ్ళ ముందుకొస్తాడు. జిన్ను అపోస్టల్స్ ఆ గేట్ నుంచి బయటికి రాగానే ఎరేజ్ ని వాడి అపోస్టల్స్ ని తన షాడోస్ తో కప్పేసి ఆ అపోస్టల్స్ మీద అటాక్ చేస్తాడు. ఇక్కడ జిన్ను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అందుకే ఆ అపోస్టల్స్ జిన్నుని ఓడించలేకపోతారు. జిన్ను ఆ అపోస్టల్స్ ని చంపి తన షాడోస్ లో చేర్చుకుంటూ చాలా స్ట్రాంగ్ గా మారుతుంటాడు. అలా మాస్టర్ లేని వరల్డ్ లో స్టార్ట్ అయిన ఆ బ్యాటిల్ అలా జరుగుతూ బయటి డైమెన్షన్స్ లోకి వెళ్తుంది. అలా జిన్ను ఆ అపోస్టల్స్ ని ఆపడం కోసం వేరే డైమెన్షన్ లో ఆ అపోస్టల్స్ తో ఫైట్ చేస్తుంటాడు. ఆ క్రియేటర్స్ జిన్నుని ఓడించలేక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ ఎన్వై అంటే రాయబారి, తన పేరు టైల్, ఆ టైల్ క్రియేటర్స్ తో ఇప్పుడు జిన్ను వేరే డైమెన్షన్ లో ఉన్నాడు. జిన్ను మాన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాడు భూమి మీదకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇది మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. నేను ఆ మాస్టర్ లేని వరల్డ్ నుంచి ఎటువంటి మానాన్ని సెన్స్ చేయలేకున్నా కాబట్టి ఇప్పుడు మనం ఆ మిస్ట్ బన్స్ ని వరల్డ్లోకి పంపిద్దాం. ఈ మిస్ట్ బన్స్ మాన చాలా వీక్ గా ఉంటుంది కాబట్టి ఇవి డైమెన్షనల్ ప్యాసేజ్ ద్వారా చాలా త్వరగా మూవ్ కాగలవు. అలా ఈ మిస్ట్ బన్స్ ని వాడి ఆ భూమి మీద ఉన్న మొల్సుని మన సైన్యంగా మార్చుకుందాం అని చెప్తాడు. టెల్ చెప్పిన దానికి ఆ క్రియేటర్స్ ఒప్పుకుంటారు. దాంతో టెల్ తన ఎబిలిటీస్ ని 5 భాగాలుగా విభజిస్తాడు. విభజించిన ఈ 5 భాగాలనే ఫ్రాగ్మెంట్ అంటారు. టెల్ తన ఫస్ట్ ఫ్రాగ్మెంట్ ని మిస్ట్ బన్నుతో పాటు భూమి మీదకి పంపిస్తాడు. ఆ ఫస్ట్ ఫ్రాగ్మెంట్ చాలా వీక్ గా ఉండడం వల్ల జిన్ను దాన్ని డిటెక్ట్ చేస్తున్నాడు. అలా ఆ ఫస్ట్ ఫ్రాగ్మెంట్ సక్సెస్ఫుల్ గా భూమి మీద ల్యాండ్ కాగలుగుతుంది. ఆ టెల్ ఫస్ట్ ఫ్రాగ్మెంట్ భూమి మీదకి వచ్చేసరికి అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఒకటి జరుగుతుంది. అసలు ఒక మాస్టరే లేని ఆ భూమి మీద మళ్ళీ మనుషులలో మ్యాజిక్ పవర్ రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఫస్ట్ ఫ్రాగ్మెంట్ అది చూసి తన సెకండ్ ఫ్రాగ్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఉంటుంది. చివరికి సెకండ్ ఫ్రాగ్మెంట్ కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు కిడ్ ఉన్న ఫార్మే సెకండ్ ఫ్రాగ్మెంట్ ఫార్మ్. ఇక్కడ ఆ టెల్ అదే ఆ కిడ్ ఎయిర్పోర్ట్ మధ్యలో నిలబడి ఇప్పుడు నా ప్లాన్ లో ఎవ్వరూ అడ్డులేరు. ఇప్పుడు నేను ఈ మనుషులలో హంటర్లా మారిన వాళ్ళకి మాన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి. అలాగే నేను నా మిషన్ ని పూర్తి చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆ ఎయిర్పోర్ట్ లోని గోడల్ని బద్దల కొట్టుకొని ఇందాకటి రెడ్ గేట్ లో నుంచి వచ్చిన మ్యాజిక్ బీస్ట్లు అక్కడికి వస్తాయి. అవి అక్కడికి వచ్చి రాగానే వాటి పనినవి స్టార్ట్ చేస్తాయి. ఆ మ్యాజిక్ బీస్ట్లను చూసి కిడ్ ఈ మ్యాజిక్ బీస్ట్లని ఆపాలంటే ఒక ఎస్ ర్యాంక్ లెవెల్లో ఉన్న హంటర్ అవసరమవుతాడు అని ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఎయిర్పోర్ట్ లో ఉన్న 2 హంటర్స్ ఆ మ్యాజిక్ బీస్ట్లను ఆపడం కోసం వస్తారు. ఇక్కడ ఈ హంటర్స్ కూడా స్టార్డస్ట్ ను యూజ్ చేస్తుంటారు. మీకు బాగా తెలుసు స్టార్డస్ట్ అన్నది మిస్ట్ బన్స్ ని కాల్చడం ద్వారా క్రియేట్ అవుతుంది. ఈ మిస్ట్ బన్స్ మన చాలా వీక్ అయినప్పటికీ ఇవి వాళ్ళ క్రియేటర్స్ కి చాలా రాయల్టీగా ఉంటాయి. అందుకే
హంటర్స్ స్టార్డస్ట్ ని వాడినప్పుడు వాళ్ళ బాడీలో మిస్ట్ బన్స్ మానా కాస్త యాడ్ అవుతుంది. ఆ మానా కొంచెమే యాడ్ అయినప్పటికీ ఆ కిడ్ తన ఎబిలిటీస్ ని వాడి ఆ హంటర్స్ ని కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు ఆ కిడ్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన బీస్ట్లని ఆపడం కోసం వెళ్తున్న హంటర్స్ ని కంట్రోల్ చేసి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆర్డర్ ని ఇస్తాడు. దాంతో ఆ హంటర్స్ ఆ మ్యాజిక్ బీస్ట్లని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఆ మ్యాజిక్ బీస్ట్లని ఆపేటోళ్ళు ఇంకెవ్వరు ఉండరు. దాంతో ఆ మ్యాజిక్ బీస్ట్లు అక్కడున్న మనుషుల మీద విరుచుకుపడుతుంటాయి. అది చూసి కిడ్ క్రియేటర్స్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరూ క్రియేటర్ల మాట వినాలి, అయినా క్రియేటర్లు మమ్మల్ని వాళ్ళ కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం క్రియేట్ చేశారు, కానీ ఎందుకు ఈ మనుషులంతా వ్యతిరేకంగా ఉన్నారు? వీళ్ళే ఒక క్రియేటర్స్లా వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే ఏ దానికి పనికిరాని ఈ మనుషులు మాకన్నా గొప్ప వాళ్ళ అని ఆలోచిస్తూ అక్కడున్న మ్యాజిక్ బీస్ట్లని చూస్తూ నిలబడి ఉంటాడు. అప్పుడే మన హీరో సాంగ్ సుహో ఈజిప్ట్ నుంచి తిరిగి కొరియాలో అడుగు పెడతాడు. సుహో కూడా అదే ఎయిర్పోర్ట్లో ఉంటాడు. సుహో ఆ మ్యాజిక్ బీస్ట్లని చూసి తన షాడో మాస్క్ వేసుకొని తన పనిలోకి దిగుతాడు. అదే ఆ మ్యాజిక్ బీస్ట్లతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సుహో అలా అక్కడ ఉన్న మ్యాజిక్ బీస్ట్లని చంపడం కిడ్ చూసి లీ మిన్సాంగ్ చెప్పిన బ్లాక్ మాస్క్ వేసుకున్న హంటర్ సుహోనే అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు సుహో అక్కడ ఉన్న మ్యాజిక్ బీస్ట్లని చూసి హంటర్ అసోసియేషన్ అంత ఈజీగా ఒక డంజన్ ని ఇలా గాలి వదిలేరు, డంజన్ బ్రేక్ అయ్యే దానికన్నా ముందు అందులోకి ఎంటర్ అయ్యి దాన్ని క్లియర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది అని అనుకొని ఫస్ట్ అక్కడున్న ప్రజల్ని ఆ ఎయిర్పోర్ట్ నుంచి సేఫ్ గా బయటికి పంపాలని తన షాడో ఎక్స్ట్రాక్షన్ ని స్టార్ట్ చేస్తాడు. పక్కనున్న కిడ్ సుహోని చూస్తూ వీడు అసలు స్టార్డస్ట్ ని వాడాడు అనుకుంటా, వీడి మ్యాజిక్ పవర్ లీ మిన్సాంగ్ గాడి కన్నా కాస్త ఎక్కువగానే ఉంది అని చూస్తుండగా సుహో ఎరైజ్ ని వాడి తను చంపిన గాబ్లిన్ల షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళతో అక్కడున్న ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయమని ఒక పనిని అప్పచెప్తాడు. సుహో షాడో ఎక్స్ట్రాక్షన్ వాడడం చూసిన కిడ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. దెబ్బకి సుహో బాబాయ్ సంగ్ జిన్వూ కిడ్ కి గుర్తొస్తాడు. ఇక్కడ కిడ్ సుహో వైపు చూస్తూ అంటే వీడు కూడా ఆ డార్క్నెస్ ని వాడగలడా, వీడు ఆ డార్క్నెస్ కి సంబంధించినోడై ఉంటాడు, అందుకే మా ప్లాన్ ని చెడగొట్టడం కోసం హైనా గిల్డ్ మీద అలాగే స్టార్డస్ట్ ఫ్యాక్టరీ మీద అటాక్ చేశాడు అని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ జిన్వూని క్రియేటర్స్ అపోస్టల్స్ వీళ్ళంతా డార్క్నెస్ అన్న నేమ్తో పిలుస్తారు. ఇక సుహో అప్పుడే ఉన్నట్లుండి కిడ్ వైపుకి చూస్తాడు. అది చూసి కిడ్ సుహోకి తన మీద డౌట్ వచ్చిందేమోనని ఆలోచిస్తుండగా అప్పుడే ఒక ట్రక్ బయట నుంచి ఎగురుకుంటూ స్ట్రైట్ గా వచ్చి ఆ కిడ్ మీద పడబోతుంది. సుహో ఆ ట్రక్ ని గమనించి ఆ ట్రక్ తగలకుండా కిడ్ ముందు అడ్డుగా నిలబడతాడు. అప్పుడు ఆ ట్రక్ సుహో హ్యాండ్స్ కి తగిలి అక్కడే పేలిపోతుంది. అప్పుడు వచ్చిన మంటల మధ్య నుంచి 13th చాప్టర్లో చూసిన డంజన్ బాస్ అక్కడికి వచ్చి సుహో మీద అటాక్ చేయబోతుంది. సుహో ఆ బీస్ట్ ని గమనించి తన స్టేటస్ ని వాడి తన స్ట్రెంత్ ని 77కి పెంచి ఆ బీస్ట్ చేసే అటాక్ ని ఆపి దాంతో ఫైట్ చేస్తుంటాడు. ఇప్పుడు సుహో కిడ్ ని సేవ్ చేశాడు. అది చూసి కిడ్ వీడు నన్ను సేవ్ చేశాడు అంటే వీడు నన్ను ఒక మామూలు కుర్రోనని అనుకుంటున్నాడు, అయినా వీడిని ఆ డార్క్నెస్తో పోలిస్తే వీడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఏదేమైనా నేను వీడిని అంత తక్కువ అంచనా వేయకూడదు, నాకు వీడు ఇలా ఇక్కడ దొరుకుతాడని అస్సలు అనుకోలేదు, ఇప్పుడు నేను వీడి పని పడతా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వస్తూ కొన్ని ఫైర్ బాల్స్ ని క్రియేట్ చేసి అక్కడున్న మ్యాజిక్ బీస్ట్ల మీద అటాక్ చేస్తాడు. ఈ ఫైర్ యూజర్ ఎవరో కాదు, మన చాయ్ జాంగ్ ఇన్. ఆ ఫైర్ బాల్స్ వచ్చి ఆ మ్యాజిక్ బీస్ట్ల మీద అటాక్ చేయడం చూసి సుహో ఉన్నట్లుండి ఈ ఫైర్ అటాక్ ఎవరు చేశారు అని కాలుతున్న మ్యాజిక్ బీస్ట్ల వైపు చూస్తే సుహోకి చాయ్ జాంగ్ కనిపిస్తాడు. దాంతో సుహో తన గురించి చాయ్ జాంగ్ కి తెలియకూడదని వెళ్ళి ఒక మూల దాక్కుంటాడు. ఇక చాయ్ జాంగ్ ఏమో సుహోని వెతుకుతుంటాడు. ఇక్కడ సుహో తనలో తాను ఈ ఇటారియంలు చాలా సీక్రెట్ గా దాక్కొని పనిచేస్తున్నారు, వీళ్ళు ఎక్కడైతే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారో అక్కడే అటాక్ చేస్తున్నారు, నేను వీళ్ళ విషయంలో ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తుంటాడు. ఇక అక్కడ కట్ చేస్తే మనం తిరిగి తన ప్లేస్ కి వచ్చిన కిడ్ ని చూస్తాం. అప్పుడే ఆ కిడ్ దగ్గరికి తన థర్డ్ ఫ్రాగ్మెంట్ వస్తుంది. ఆ కిడ్ ఆ థర్డ్ ఫ్రాగ్మెంట్ ని తనలో యాడ్ చేసుకుంటూ సుహో గురించి గుర్తు తెచ్చుకొని నేను అస్సలు నమ్మలేకున్నా, ఈ డార్క్నెస్ ని వాడగలిగే వాళ్ళలో ఇంకొకడు ఉన్నాడు అని థర్డ్ ఫ్రాగ్మెంట్ ని తనలో యాడ్ చేసుకుని సెకండ్ ఫ్రాగ్మెంట్ నువ్వు తప్పు డెసిషన్ తీసుకున్నావు, మనం వాడిని చంపకూడదు, అదే మనం వాడిని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే మనం చావుని కూడా కంట్రోల్ చేయగలం అని అంటాడు. ఇక అక్కడ కట్ చేస్తే తిరిగి తన ఇంటికి వచ్చిన సుహోని చూస్తాం. సుహో బాగా అలసిపోయి ఉంటాడు. సుహో తిరిగి ఇంటికి వచ్చే ముందు తన అంకుల్ని కలిసి ఉంటాడు. జిన్హో సుహోకి బాగా క్లాస్ పీకుంటాడు. ఎర్త్ను ప్రొటెక్ట్ చేయడం మంచి విషయమే, కానీ అంతకన్నా ముందు నువ్వు నీ సేఫ్టీని చూసుకోవాలి, నీకు ఏదన్నా అయితే నేను నీ పేరెంట్స్కి నా ఫేస్ని ఎలా చూపించగలను అని చాలాసేపు క్లాస్ పీకుంటాడు. జిన్హో సుహో గురించి చాలా ఎక్కువగానే వరి అవుతుంటాడు. అది చూసి సుహో తన పేరెంట్స్ కూడా తన గురించి జిన్హో లాగానే వరి అవుతుంటారని అనుకొని షాడో డంజన్లోకి వెళ్ళాలని పైకి లేస్తే
బెరు సుహోని రెస్ట్ తీసుకోమంటాడు. దానికి సుహో, లేదు, నేను డైలీ క్వశ్చన్ ని కంప్లీట్ చేయాలి, నేను ఈ రోజు వచ్చే రివార్డ్ మిస్ కాలేను అని అంటాడు. సుహో మాటలు విని బెరు చూస్తుంటే యంగ్ మొనార్క్ లెవెల్ అప్ కి బాగా అడిక్ట్ అయినట్లున్నాడు అని అనుకుంటాడు. ఇక అక్కడ కట్ చేస్తే కాసేపటి తర్వాత షాడో డంజన్ లోపల నిరాశ అలాగే ఆశ్చర్యంతో కూడిన ఫేస్ చేసుకొని ఉన్న సుహోని చూస్తాం. ఎందుకంటే సుహో షాడో డంజన్ లోకి వచ్చేసరికి తన డైలీ క్వెస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అది చూసి సుహో ఈజిల్ ని ఆ ముద్ని ఏం జరిగిందో చెప్పమంటే ఈజిల్ అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. అముత్ ఒక్క నైట్ లోనే అక్కడున్న గాబ్లిన్స్ అన్నిటిని వేసేసుంటాడు. అప్పుడు అముత్ సుహోతో, ఆ బీచ్లు టానాకి చెందినోళ్ళు, వాళ్ళు నువ్వున్న ఈ ప్లేస్ లో ఉండటం నాకు ఇష్టం లేదు, అయినా నేను నీకు మనుషుల్ని చంపనని ప్రామిస్ చేశా. దానికి సుహో తన డైలీ కాస్ట్ పోయిందని నేను ఇప్పుడు ఎలా స్ట్రాంగ్ గా మారాలి అని ఆలోచిస్తుంటే అముత్, నువ్వు స్ట్రాంగ్ గా మారాలి అంతేనా, నేను నీకు ట్రైనింగ్ ఇస్తా, నేనేమి పుట్టినప్పటి నుంచి స్ట్రాంగ్ ఏం కాదు, నాకు ట్రైనింగ్ లో కొన్ని మెథడ్స్ తెలుసు, నేను నిన్ను స్ట్రాంగ్ గా మారుస్తా యంగ్ మొనార్క్ అని అంటాడు. ఇక అప్పుడే సిస్టమ్ సుహోకి అముత్ తో ట్రైన్ అయ్యి స్ట్రాంగ్ గా మారమని ఒక క్వాస్ట్ ని ఇస్తుంది. సుహో ఆ క్వాస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే సుహోకి సిస్టమ్ ఏమేం చేయాలి అన్నది ఒక లిస్ట్ ని ఇస్తుంది. ఆ లిస్ట్ లో 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్ అలాగే 10 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. అది చూసి అముత్ సుహోతో, నువ్వు ఒక్కడవే నార్మల్ గా ట్రైన్ అవుతే నువ్వు స్ట్రాంగ్ గా మారలేవు, నువ్వు నన్ను నీ వీప్ మీద ఎక్కించుకొని వర్కౌట్ చేయి. ఆ మాటలకి సుహో, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, ఇంత భారీగా ఉన్న నిన్ను నేను ఎలా నా భుజాల మీద ఎత్తుకోవాలి అని అంటే అముత్ తన బాడీ సైజుని తగ్గించి సుహోతో, ఇక మనం మొదలెడదామా అని అంటాడు. దాంతో సుహో పుషప్స్ ని తీయడం స్టార్ట్ చేస్తాడు. మనం లాస్ట్ వీడియోలో సుహోకి అముత్ బాడీ స్కిల్ యాడ్ అవ్వడం చూసాం. నిజానికి ఆ బాడీ స్కిల్ క్యాన్సిల్ అయి ఉంటుంది. దానికి రీజన్ అముత్ సుహో కన్నా స్ట్రాంగ్ గా ఉండటం. ఇప్పుడు సుహో స్ట్రాంగ్ గా మారితే సుహో అముత్ బాడీ స్కిల్ ని యూజ్ చేయగలడు. ఇక్కడ సుహో పుషప్స్ తీస్తూ ఉండగా అముత్ ఎగిరి సుహో మీద కూర్చుంటాడు. అముత్ బరువేటికి సుహో కింది నేల మొత్తం విరిగిపోతుంది. అప్పుడు అముత్ సుహోతో, ఓ సారీ, నేను చెప్పడం మర్చిపోయా, నేను కేవలం నా సైజుని మాత్రమే తగ్గించగలను, నా బరువుని కాదు. అది విని బెరు, ఈజిల్ గ్రే ముగ్గురు ఇప్పుడా చెప్పేది అన్నట్లు చూస్తుంటారు. సుహోనేమో అముత్ ని మోయేలాగా తనగలాడుతుంటాడు. అముత్ బరువేటికి సుహో హ్యాండ్స్ విరిగిపోయేలా ఉంటాయి. అముత్ సుహోతో, ఇది కాస్త పెయిన్ గా ఉంటుంది, నిన్ను స్ట్రాంగ్ గా మార్చడానికి ఈ దారి తప్ప ఇంకో దారి లేదు, నువ్వు ఇంజ్యూర్ అయినప్పుడల్లా రీజనరేషన్ ని వాడి మళ్ళీ హీల్ అవుతుండు అని అంటాడు. అక్కడ కట్ చేస్తే పాజిటివ్ ఫీల్డ్ లోనే ఒక డంజన్ ని చూస్తాం. అక్కడే లోపల మిస్ట్ బన్స్ ని కాలుస్తూ స్టార్ డస్ట్ ని తయారు చేస్తుంటారు. అక్కడ ఎలీ మిన్సంగాడు కూడా ఉంటాడు. వాడున్న ఆ ప్లేస్ ఒక ఫ్యాక్టరీలా ఉంటుంది. వాడి వెనక ఒక మ్యాజిక్ బీస్ట్ ఉంటుంది. వాడు ఆ మ్యాజిక్ బీస్ట్ తో, ఇది బాగానే పనిచేస్తుంది, ఇది ఎన్ని రోజులకి కంప్లీట్ అవుతుంది అని అంటే ఆ బీస్ట్, నువ్వు మాకు సహకరిస్తున్నావు, ఇది ఎంతో గొప్ప విషయం, ఎంతైనా తను మన ఇద్దరి జీవితాలను మార్చేశాడు కదా అని అంటే లీ మిన్సంగాడు కత్తి తీసి ఫాస్ట్ గా ఆ బీస్ట్ ఫేస్ కింద ఉన్న టెంటికల్స్ ని కట్ చేసి ఆ బీస్ట్ తో, ఎంతో తక్కువ స్థాయి మాస్టర్ అయిన నువ్వు నన్ను నీతో పోల్చుకోవాలని చూసావు, నా చేతిలో చస్తావు అని వార్నింగ్ ఇచ్చి ఆ కుర్రోడు ఎక్కడ అని అడుగుతాడు. దానికి ఆ బీస్ట్ తన టెంటికల్స్ ని రీజనరేట్ చేసుకుంటూ అపోస్టలా తను వేరే పని మీద బయటికి వెళ్ళాడు. దానికి మింగ్సంగ్, లీమ్ ట్యాగు త్వరలోనే తిరిగి కొరియాకి రాబోతున్నాడు, ఆ కుర్రోడికి నాకు ఇచ్చిన ప్రామిస్ ని ఒకసారి గుర్తు చేయి. అప్పుడు ఆ బీస్ట్ మిన్సంగ్ గాడికి ఎల్లో కలర్ క్రిస్టల్ ని ఇస్తూ, నువ్వెందుకు దీన్ని వాడాలని అనుకోవడం లేదు, షాడో మొనార్క్ డిమాన్ల రాజ్యాన్ని నాశనం చేసినప్పుడు, నేను డైమెన్షనల్ రిఫ్ట్ ఎరుక్కొనున్నప్పుడు తనే నన్ను సేవ్ చేశాడు, నేను తను ఇచ్చిన ఈ బ్లడ్ పాయిజన్ వల్లే మా డిమాన్ రాజ్యానికి ఈ స్టార్ డస్ట్ ని అందించగలిగా, అలాగే మమ్మల్ని మోసం చేసిన రేడిరు క్లాన్ ని బయటికి గెంటేశాం, నువ్వు తనని నమ్మి చెప్పినట్లు చేస్తే నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా మారగలవు, అది నీకు కూడా తెలుసు అనుకుంటా, నువ్వు దీన్ని వాడితే నువ్వు ఓడించాలి అనుకుంటున్న లిమ్ టైగుని ఈజీగా ఓడించగలవు అని అంటే లిమ్ మిన్సంగాడు ఆ క్రిస్టల్ ని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ, ఇక అసలు ఎస్ ర్యాంక్ అంటే ఏంటో తెలుసా, నువ్వు నాతో ఎంత నైస్ గా మాట్లాడినా నేను మాత్రం ఇలాంటి వాటిని యూజ్ చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తున్న లిమ్ మిన్సన్ ని చూసి ఆ బీస్ట్, వీడు పెద్ద తిక్కలోలా ఉన్నాడే, నాకు ఇప్పుడు అర్థమైంది వీడు ఎందుకు ఇలా ఫెయిలియర్ లా మిగిలిపోయాడు అన్నది అని అనుకుంటుంది. లిమ్ టైగు ఆ స్టార్ డస్ట్ ఫ్యాక్టరీ నుంచి తిరిగి వెళ్తూ, ఈ కుర్ర కుంక ఆ లిమ్ టైగుని చంపేంత వరకు నాకు ఈ తిప్పలు తప్పవు, వాడు నా పని పూర్తి చేసిన తర్వాత నేను ఈ వెధవల్ని హంటర్ అసోసియేషన్ కి పట్టించి హంటర్ అసోసియేషన్ తో ఒక డీల్ ని చేసుకుంటా అని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ ఈ లిమ్ మిన్సంగాడు ఇంతకు ముందు ఎలాగైతే రిచ్ గా ఫేమస్ గా బ్రతికాడో అలానే మళ్ళీ బ్రతకాలని అనుకుంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే లిమ్ టైగు ఎస్ ర్యాంక్ కి చేరుకున్నాడో అప్పటి నుంచి లిమ్ మిన్సంగాడి లైఫ్ తిరగబడిపోయి ఉంటుంది. అందుకే లిమ్ మిన్సంగాడు లిమ్ టైగుని చంపి తన లైఫ్ ని మళ్ళీ ఇంతకు ముందులా ఫేమస్ అలాగే డబ్బుతో బ్రతకాలని అనుకుంటున్నాడు. ఇక లిమ్ మిన్సంగాడు కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ టవర్ మీద ఒక అమ్మాయి మింగ్సమ్ వెళ్ళడం చూసి వెంటనే హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన ఊ జించులకి కాల్ చేసి పాజులోని ఫీల్డ్ టైప్ డంజన్ లోపల నుంచి ఇప్పుడే లిమ్ మిన్సంగాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు, చూస్తుంటే స్టార్ డస్ట్ ని ఈ ప్లేస్ లో తయారు చేస్తున్నట్లున్నారు అని రిపోర్ట్ ని ఇస్తుంది.
అది విని జింజుల్ అర్థమైంది, నువ్వు ఆ మిన్సంగ్ని కనిపించకుండా ఫాలో అవుతూనే ఉండు బైక్ మిహో అని అంటాడు. ఇక్కడ అమ్మాయి పేరు బైక్ మిహో. ఇక జింజుల్ కాల్ కట్ చేస్తే జింజుల్ దగ్గర ఉన్న చాయ్జాంగ్ చూస్తుంటే లీ మిన్సంగ్ దొరికిపోయినట్లున్నాడు. చైర్మన్ వు జింజుల్ రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో జరిగిన డంజన్ బ్రేక్ ఇన్సిడెంట్ లో అక్కడున్న అండర్ అసోసియేషన్ మెంబర్స్ ని అడిగినప్పుడు వీళ్ళంతా ఒకే సమయంలో వాళ్ళ మెమోరీస్ ని కోల్పోయినట్లు రిపోర్ట్ ని ఇచ్చారు. ఈ మెమోరీస్ ని కోల్పోయిన ప్రతి ఒక్క అంటర్ స్టార్డస్ట్ ని వాడినోళ్లే. అలాగే ఈ స్టార్డస్ట్ ని వాడిన అంటర్స్ వేరే చోట్లలో చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. అది విని జింజుల్ మాకు కూడా ఈ స్టార్డస్ట్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి, అందుకే హంటర్ అసోసియేషన్ స్టార్డస్ట్ ని బ్యాన్ చేసినట్లు అనౌన్స్ చేశాం అని అంటాడు. అప్పుడు చాయ్జాంగ్ మరి లీ మిన్సంగ్ విషయం ఏంటి అని అంటే జింజుల్ మనం వాడి మాస్టర్ మైండ్ తో కలిపి ఒకేసారి పట్టుకోవాలి అని అంటే చాయ్జాంగ్ హంటర్స్ మీకు ఈ విషయంలో హెల్ప్ చేస్తారు అని అంటాడు. అప్పుడు జింజుల్ జిన్వో తను ఇద్దరు కలిసి దిగిన ఫోటోని చూస్తూ నాతో ప్రెసిడెంట్ యో జిన్హో సుహో సేఫ్ గా తిరిగి వచ్చాడని చెప్పాడు. అంటే సుహో అంటర్ సంగ్ జిన్వోలా డెవలప్ కాగలడు, అలాగే సుహో కూడా సిస్టమ్ యాడ్ అయ్యింది అని అనుకొని జిన్వుని తలుచుకొని అంటర్ సంగ్ జిన్వు నేను సుహోకి నాకు వీలైనంత సహాయం నేను చేస్తా అని అంటాడు. ఇక అక్కడ కట్ చేస్తే షాడో డెంజన్ లోపల సుహో ఎంతో కష్టపడి తన చేతులు విరిగిపోయినా పట్టించుకోకుండా 100 పుషప్స్ ని కంప్లీట్ చేస్తాడు. అప్పుడు అమ్ముతూ సుహోతో ఏంది యంగ్ మోనార్క్ అప్పుడే కూలబడ్డావా, నువ్వు కేవలం పుషప్స్ మాత్రమే కంప్లీట్ చేశావు అని అంటాడు. సుహో చేతుల నుంచి బ్లడ్ లీక్ అవుతుంటే అముత్ అలా మాట్లాడడం చూసి బెరు అముత్ మీద కోపడి ఇక ఈ ట్రైనింగ్ ని ఇక్కడితో ఆపేయమంటాడు. బెరు అముత్ తో మాట్లాడుతూ ఉండగా సుహో కష్టపడి షాప్ విండో ఓపెన్ చేసి హీలింగ్ పోషన్ ని పర్చేస్ చేస్తాడు. అప్పుడే అముత్, బెరు, గ్రే అండ్ ఈజెల్ అంతా హీలింగ్ పోషన్ తాగి నిలబడి ఉన్న సుహో వైపు చూస్తే సుహో అముత్ తో నేను లీ మిన్సన్ ని ఎదుర్కొనేంత స్ట్రాంగ్ గా మారాలని అనుకుంటున్నా, ఇక ఇప్పుడు నేను ఇంకా 3 వర్కౌట్స్ ని కంప్లీట్ చేయాలి అంతేనా, పద కంటిన్యూ చేద్దాం అని అంటాడు. ఓకే గైస్, ఇక ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పటి వరకు వీడియోస్ని లేట్ చేసినందుకు సారీ. ఇక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి. ఇక నేనైతే ఎవరీ వీక్కి ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఏదైతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ మధ్య నేనైతే ఒక కొంత ఎడిటింగ్లో ఇంప్రూవ్ అయ్యా. ఈ ఇన్స్టా అకౌంట్లో యానిమే అప్డేట్స్ అలాగే యానిమే రీల్స్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తుంటా. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు నా ఎడిట్స్ నచ్చితే ఫాలో చేయండి. ఇక ఇన్స్టా అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీకు నచ్చితేనే ఫాలో చేయండి, లేకపోతే వద్దు. ఓకే, ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. యాగానే మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.